హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో సంక్రాంతి స్పెషల్ చెక్క గారెల్ని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను కేజీ పొడి బియ్యం పిండితో ఈ చెక్క గారెలు తయారు చేస్తున్నానండి. ఈ చెక్క గారెలు చాలా క్రిస్పీగా ఉంటాయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇక్కడ మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే 10 to 15 డేస్ వరకు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేయొచ్చు. ముందుగా ఈ చెక్కగారెలు తయారు చేయడం కోసం ఒక మిక్సీ జార్లోకి 5 నుంచి 6 వరకు పచ్చిమిరపకాయలని కట్ చేసి తీసుకున్నాను. కొంచెం అల్లంని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే జీలకర్ర వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ 1 కేజీ వరకు పొడి బియ్యం పిండిని తీసుకున్నాను. ఇంట్లోనే రేషన్ బియ్యంని నీట్గా కడిగి ఎండలో ఎండపెట్టి ఆ తర్వాత మిల్లుకిచ్చి పిండిని పట్టించానండి. ఆ పొడి బియ్యం పిండినే తీసుకున్నాను. నెక్స్ట్ ఈ పిండిలోకి ముందుగా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని వేశాను. ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పును కూడా వేశాను. నెక్స్ట్ ఇక్కడ కరివేపాకుని వీలైనంత సన్నగా కట్ చేసి వేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక పావు కప్పు వరకు పెసరపప్పును తీసుకొని నీట్గా క్లీన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి నీళ్ళన్నీ వంపేసి పప్పుని మాత్రమే వేశాను. ఇప్పుడు అంతా కూడా ఒకసారి ఇలా చేత్తో కలిపేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ చెక్కగారెలు క్రిస్పీగా రావాలి అంటే ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను ఇంట్లో తయారు చేసిన వెన్ననే ఒక 2 స్పూన్ల వరకు వేస్తున్నాను. ఒకవేళ ఇంట్లో తయారు చేసిన వెన్న లేకపోతే బయట మార్కెట్ నుంచి తెచ్చిన బటర్నైనా తీసుకోవచ్చు. బటర్ వేయటం ఇష్టం లేకపోతే ఒక 3-4 స్పూన్ల వరకు నూనెని బాగా వేడి చేసి వేడి నూనెని వేసి పిండిని ఇలా కలుపుకోవాలి. మనం వేసిన వెన్న అంతా కూడా పిండికి పట్టే విధంగా ఇలా చక్కగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పిండి అంతటికి వెన్న పడుతుంది. చెక్కగారెలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇలా కలిపిన తర్వాత ఒకసారి చెక్ చేయాలి. పిండి ఇలా ముద్ద కట్టింది అంటే పిండిని మంచిగా కలుపుకున్నట్లు. ఆ తర్వాత ఈ పిండిలోకి నీళ్ళని బాగా వేడి చేసి ఆ వేడి నీళ్ళని వేస్తూ ఇలా గరిటెతో కలుపుకోవాలి. నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి ముందే చేయి పెట్టకుండా కొంచెం పిండిలోకి వేస్తూ నిదానంగా ఇలా గరిటెతో కలుపుకోవాలి. నీళ్ళని ఒకేసారి వేసామంటే పిండి జారైపోతుంది కాబట్టి పిండిని తడిపొడిగా కలుపుకోవాలండి. పిండి కాస్త పొడిగా ఉండేటట్లు కలుపుకుంటేనే చల్లారిన తర్వాత మనం చేత్తో గట్టిగా కలిపితే అప్పటికి కరెక్ట్గా సరిపోతుందండి. ముందే ఎక్కువ నీళ్ళు వేసి కలిపామంటే చల్లారేపాటికి మరీ జారైపోతుంది కాబట్టి నీళ్ళని చూస్తూ కలుపుకోవాలి. ఇలా వేసిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టేసేయాలి. ఒక 5-6 నిమిషాలు పక్కన పెట్టామంటే కాస్త వేడి తగ్గుతుంది. ఆ తర్వాత చేత్తో పిండి అంతటిని ఒకేసారి కలుపుకోవడానికి వీలు కాదు కాబట్టి మన చేతికి పట్టుకుంటే ఎంత పిండి అయితే సరిపోతుందో అంత పిండిని ఇలా కొంచెంగా కలుపుకుంటూ పక్కన పెట్టుకోవాలి. ఇలా కొంచెం పిండి కలుపుకొని పక్కన పెట్టామంటే పిండి కలుపుకోవడం చాలా ఈజీ అవుతుందండి. చెక్కగారెలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ క్రిస్పీగా రావాలి అంటే ఖచ్చితంగా వేడి నీళ్ళని వేసి పిండిని కలుపుకోవాలి. అప్పుడే పిండి చక్కగా కలుస్తుంది. అలాగే చెక్కగారెలు నూనె పీల్చకుండా చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇక్కడ చూడండి పిండిని అంతటిని ఇలా కలిపిన తర్వాత మళ్ళీ చేత్తో ఇలా కలుపుకోవాలి. ముందు చూస్తే పిండి పొడిగా అనిపించింది కదండి. చల్లారేపాటికి మనం కలుపుతూ ఉంటే అంతా కూడా ఇలా చక్కగా కలుస్తుంది. వీడియో లెంతీ అయినా పిండి కలుపుకునే విధానం ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడా కూడా ఎడిట్ చేయకుండా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి పిండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంది అంటే చెక్కగారెలు చాలా బాగా వస్తాయండి. పిండి లూజ్గా కలుపుకున్నాము అంటే చెక్కగారెలు నూనె పీలుస్తాయి. అలా కాదని పిండి మరీ గట్టిగా కలుపుకున్నా కానీ ఫ్రై అయిన తర్వాత చాలా గట్టిగా ఉంటాయండి. అలా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఇలా కలుపుకొని ఆ తర్వాత మనం చెక్కగారెలు ఏ సైజులో అయితే తయారు చేస్తామో అంత పిండిని ఇలా చేతిలోకి తీసుకొని రౌండ్గా చుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2-3 వాయిలకి సరిపడా ఇలా ఉండలు చుట్టి అన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నామంటే ఫ్రై చేయడం చాలా ఈజీ అవుతుంది. మిగతా పిండి ఆరిపోకుండా పైన ఒక కాటన్ క్లాత్ని కానీ లేకపోతే ఒక చిన్న గిన్నెని కానీ బోర్లించి పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల పిండి ఆరిపోదు. నెక్స్ట్ ఇప్పుడు ఈ చెక్కగారెలు తయారు చేయడం కోసం పూరీ ప్రెషర్ని తీసుకున్నాను. పైన ఒక చిన్న పాలిథిన్ కవర్ని ఇలా నీట్గా కట్టేసేయాలి. ఆ తర్వాత కింద ఒక కవర్ని నీట్గా ఇలా రౌండ్గా కట్ చేసి తీసుకుంటున్నాను. కవర్ అనేది అటు ఇటు జరగకుండా ఉండటం కోసం అడుగున కొంచెం నూనెని రాసి పైన ఇలా కవర్ని పెట్టామంటే అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఆ తర్వాత పైన కొంచెం ఆయిల్ని ఇలా అప్లై చేసేయాలి. రెండిటికి కూడా ఆయిల్ని అప్లై చేసేసి ఇక్కడ నేను ఒకేసారి 4 చెక్కగారెలు తయారు చేయడం కోసం 4 పిండి ముద్దలు పెట్టేసి ఇలా నిదానంగా ప్రెస్ చేయాలి. మరీ ఎక్కువ గట్టిగా కాకుండా
కాస్త మీడియంగా ప్రెస్ చేయాలి. మరీ పలుచగా కానీ అలా అని మందంగా కానీ ఉండకూడదు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న మందం ఉంటే సరిపోతుందండి. ఇక్కడ నేను కాస్త చిన్నగా ఉండేటట్లే చెక్కగారెలను తయారు చేస్తున్నాను. ఒకవేళ పెద్దగా కావాలి అనుకున్నా కానీ తయారు చేసుకోవచ్చండి. ఇలా ఒకేసారి 4 పిండి ముద్దలు పెట్టి ప్రెస్ చేసామంటే కాస్త త్వరగా అయిపోతుందని చెప్పేసి ఇలా తయారు చేస్తున్నాను. మీ ఇష్టాన్ని బట్టి కాస్త చిన్నగా పెద్దగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను కొన్ని వరకు తయారు చేసి ఒక క్లాత్ మీద పెట్టేశానండి. ఇలా 2-3 వాయిల్కి సరిపడా ప్రెస్ చేసి పెట్టామంటే నూనెలో డీప్ ఫ్రై చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఈ చెక్కగారెలు తయారు చేస్తున్నప్పుడే పక్కన స్టవ్ మీద నూనె పెడితే ఈలోపు నూనె కూడా చక్కగా వేడై ఉంటుంది. ఈ చెక్కగారెలు కూడా మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదండి. మరీ పలుచగా కానీ అలా అని మందంగా కానీ ఉండకూడదు. మీడియం థిక్నెస్ ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద నూనె పెడితే ఈలోపు నూనె కూడా బాగా వేడై ఉంది. నూనె బాగా వేడైన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇలా నూనెకి సరిపడినన్ని చెక్కగారెలు వేసి డీప్ ఫ్రై చేయాలి. ఈ చెక్కగారెలు క్రిస్పీగా రావాలి అంటే నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే చెక్కల్ని వేసి డీప్ ఫ్రై చేయాలండి. లేకపోతే నూనెని పీల్చేస్తాయి. ఫ్రై అయినా కానీ గట్టిగా ఉంటాయి. కాబట్టి నూనె ఒకసారి వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకదాని తర్వాత ఒకటి నూనెకి సరిపడినన్ని వేసి రెండు వైపులా కూడా తిప్పుతూ చక్కగా డీప్ ఫ్రై చేయాలి. వీటిని మరీ ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయని అవసరం లేదండి. ఇవి సరిగా ఫ్రై అయ్యాయో లేదో తెలియాలి అంటే నూనెలో నూరుగా తగ్గిపోతుంది. అలా నూనెలో నూరుగా తగ్గింది అంటే ఇవి ఫ్రై అయినట్లే. వీటిని పక్కకు తీసిన తర్వాత చల్లారితే మరి కాస్త రంగు మారుతాయి కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాస్త చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను. ఇలా పక్కకు తీసిన తర్వాత డైరెక్ట్గా గిన్నెలో వేయకుండా ఒక చిల్లులు గిన్నెలో కానీ లేకపోతే టిష్యూ ఉన్న ప్లేట్లో కానీ వేసామంటే ఇంకేమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పక్కకు పోతుంది. నెక్స్ట్ ఇప్పుడు వీటిని పక్కకు తీసిన తర్వాత రెండవ వాయిని వేస్తున్నాను. రెండవ వాయి వేసేటప్పుడు నూనె వేడయ్యేలా చూడాలి. నూనె వేడైన తర్వాత మాత్రమే మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండవ వాయిని వేయాలి. ఈ చెక్కగారెలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ క్రిస్పీగా రావాలి అంటే మనం తీసుకునే బియ్య పిండి మీదే ఆధారపడి ఉంటుందండి. ఇక్కడ నేను రేషన్ బియ్యంని తీసుకొని నీట్గా క్లీన్ చేసి ఎండలో ఎండపెట్టి ఆ తర్వాత మిల్లుకిచ్చి పిండి పట్టించాను. రేషన్ బియ్య పిండితో చేస్తేనే చెక్కగారెలు క్రిస్పీగా ఉంటాయండి. అలా కాకుండా మనం నార్మల్గా ఇంట్లో వాడే బియ్యంతో బియ్య పిండి పట్టించి చెక్కగారెలు తయారు చేసామంటే అంత బాగా రావండి, గట్టిగా వస్తాయి. అంతేకాకుండా నూనె కూడా ఎక్కువగా పీలుస్తాయి. కాబట్టి చెక్కగారెలు తయారు చేయడానికి చాలా వరకు రేషన్ బియ్యంనే ప్రిపేర్ చేయాలి. ఇక్కడ చూడండి రెండవ వాయి కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను. 1 కేజీ బియ్య పిండికే చాలా చెక్కగారెలు అవుతాయండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. అంతేకాకుండా 15 నుంచి 20 రోజుల పాటు నిల్వ ఉంటాయి. కాబట్టి ఒకసారి తయారు చేసి పెట్టామంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడైనా లేకపోతే ఇంట్లో ఎప్పుడైనా స్నాక్స్ కావాలి అన్నప్పుడైనా తినడానికి చాలా బాగుంటాయి. చూశారు కదా, రెండవ వాయి కూడా చక్కగా ప్రిపేర్ అయ్యాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇవి తీసిన తర్వాత మళ్ళీ మూడవ వాయిని వేస్తున్నాను. ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకోవాలి. ఈసారి సంక్రాంతికి ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. చెక్కగారెలు తయారు చేస్తున్నప్పుడు పిండి కలుపుకునే విధానం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పిండిని మనం చల్లటి నీళ్ళతో కలిపినా కానీ చెక్కగారెలు గట్టిగా వస్తాయి, నూనె ఎక్కువగా లాగేస్తాయి. ఎప్పుడు చెక్కగారెలు చేసినా కానీ వేడి వేడి నీళ్ళని వేస్తూ పిండి కలుపుకోవాలి. వెన్న కానీ బటర్ కానీ వేయాలి. అవి లేకపోతే నూనెని వేడి చేసి ఆ వేడి వేడి నూనెనైనా వేసి చెక్కగారెలు తయారు చేసామంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇక్కడ చూడండి మూడోసారి వేసిన వాయి కూడా చక్కగా ఫ్రై అయ్యాయి కదా, వీటిని కూడా ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను. నూనెలో ఫ్రై చేస్తున్నప్పుడు చూస్తే కాస్త తెల్లగా కనిపిస్తాయి కానీ వీటిని పక్కకు తీసిన తర్వాత మరి కాస్త రంగు మారుతాయండి. ఇక్కడ చూడండి వీటిని కూడా ఇలా పక్కకు తీసి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇలానే మిగతావన్నీ కూడా తయారు చేసి తీసుకున్నాను. చూడండి, చూశారు కదా, చాలా సింపుల్గా అలాగే చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా చెక్కగారెలు ప్రిపేర్ అయ్యాయి. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్తో ట్రై చేయండి, తప్పకుండా క్రిస్పీగా వస్తాయండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.